మాస్ మహారాజా రవితేజ 75వ సినిమా మాస్ జాతర రిలీజ్ అయి నిన్న గురువారంతో 6 రోజులు కంప్లీట్ అయింది. ఈ 6 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా తెలంగాణలో మేజర్గా హైదరాబాద్ నుంచి ఈ సినిమాకు 7 కోట్ల గ్రాస్ వస్తే, మన రాయలసీమ జిల్లాల నుంచి 2 కోట్లు, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి మరో 7 కోట్ల గ్రాస్. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల్లో మాస్ జాతర సినిమా 16 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆ తర్వాత కర్ణాటక నుంచి 1 కోటి గ్రాసు, ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి మరో కోటి. అలా టోటల్గా 6 రోజుల్లో 18 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 18 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 9 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 40 కోట్లు అయితే 21 కోట్లకి నెట్ఫ్లిక్స్కి అమ్మారు, 19 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 19 కోట్లలో 9 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 6 రోజుల్లో. మరో 10 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 10 కోట్లు షేర్ రావాలంటే మరో 20 కోట్లు గ్రాస్ రావాలి. కష్టమే. సినిమాకు వచ్చిన టాకు, వస్తున్న కలెక్షన్స్ చూస్తే దానికి తోడు ఈరోజు చాలా సినిమాలు రిలీజ్ ఉన్నాయి తెలుగులో. సో ఈ వీకెండ్లో వచ్చే కలెక్షన్సే ఫైనల్. నాకు తెలిసి సినిమా మరో 1 కోటి గ్రాసు, 50 లక్షల షేర్ రావచ్చు. అంటే ఒక 10 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా డిజాస్టర్ ప్రస్తుతానికి. అది మన మాస్ మహారాజా రవితేజ 75వ సినిమా మాస్ జాతర రిలీజ్ అయిన మొదటి 6 రోజుల్లో 18 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 9 కోట్లు. సినిమా బడ్జెట్ 40 కోట్లు. డిస్ట్రిబ్యూటర్లకి 19 కోట్లకు అమ్మారు. 9 కోట్లు వెనక్కి వచ్చింది. ఇంకా 10 కోట్లు రావాలి అంటే 20 కోట్లు గ్రాసు రావాలి. కష్టమే. సినిమా కమర్షియల్గా ఫ్లాపే. ఓకే, బాయ్.